హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఒంటికి చలువ చేసి ఎంతో బలాన్ని ఇచ్చే 2 రకాల సమ్మర్ కూలింగ్ రెసిపీస్ని చూద్దాము. ఇవి తింటుంటే అసలు పొట్టకి ఎంత హాయిగా ఉంటుందోనండి. ఈ మండే ఎండల్లో ఇలాంటివి చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందైతే మనం ఈ జొన్న అంబలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని దీంట్లో 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేను వచ్చేసి రైస్ కప్తో 5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇది ముగ్గురికి సరిపోతుంది. ముగ్గురికి సరిపడా జొన్న అంబలి ఇప్పుడు మనం చేస్తున్నాము. ఈ నీళ్ళని కాగనివ్వాలి. నీళ్లు కాగేలోపు మరొక పక్కన ఒక గిన్నెలో 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. మనం నీళ్ళని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు జొన్న పిండి, అందులోని 1 కప్పు నీళ్లు పోసి ముందు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేసారనుకోండి ఉండలు కట్టేస్తుంది. 1 కప్పు నీళ్లు పోసి ఈ విధంగా గరిటతో ఉండలు ఏమైనా ఉంటే మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక కప్పు నీళ్ళు ఇందులో పోసుకోవాలి. అంటే ఇక్కడ మనం పిండి కలపడానికి 2 కప్పుల నీళ్లు పోసాము. పిండిని కొంచెం పల్చగా కలుపుకోవాలి. పిండిని మరిగే నీళ్ళలో డైరెక్ట్గా వేసేస్తే ఉండకట్టేస్తుందండి. ముందే ఈ విధంగా నీళ్ళతో కలుపుకుని అప్పుడు మరిగే నీళ్ళలో వేసి కలుపుకుంటే పిండి ఉండకట్టకుండా ఉంటుంది. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నీళ్ళు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇందులో మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని పోసుకోవాలి. పోసే ముందు ఒకసారి గరిటతో కలుపుకోండి, లేదంటే అడుగున పిండి చేరిపోతుంది. ఇలా కలిపేసుకుని మరుగుతున్న నీళ్ళలో పోసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టండి. పిండి పోసిన వెంటనే గరిటతో కలుపుకోండి, లేదంటే అడుగున ఉండలాగా కట్టేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం సేపటికి ఇది చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది. కలిపేటప్పుడు గరిటతో అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకుంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే ఈ అంబల్ని మీరు మార్నింగ్ తాగాలనుకుంటే నైట్ ఇలా ఉడికించి పెట్టుకోవాలి. నైట్ తాగాలనుకుంటే మార్నింగ్ ఉడికించి పెట్టుకోవాలి. అంబలి ఉడుకుతున్నప్పుడు కొంచెం పైకి పొంగులాగా వస్తుందండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే ఇక్కడ నేను 2 లీటర్స్ గిన్నె తీసుకున్నాను. బయటకి పొంగిపోకుండా ఉంటుంది. కొంచెం సేపటికి ఈ విధంగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం ఇక్కడ నాకు 5 నిమిషాలు టైం పట్టిందండి ఈ జావ ఉడకడానికి. నా జావ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. 1-2 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, లేదంటే పైన మేగడ్లాగా కట్టేస్తుంది. 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీరు ఇంట్లో మట్టి కుండలు వాడుతున్నట్లయితే శుభ్రం చేసుకున్న మట్టి కుండలో ఈ జావను తీసుకెళ్ళి పోసేయండి. మట్టి కుండలో ఫర్మెంట్ అయితే మంచి బ్యాక్టీరియా ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుంది. 2 నిమిషాల తర్వాత మూత పెట్టేసి 6-7 గంటల పాటు పులియనివ్వాలి, లేదా రాత్రంతా పులియనివ్వాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని నైటే ఈ పిండిని ఉడికించి పెట్టుకున్నాను. మార్నింగ్ అంతా కూడా ఇది చక్కగా పులుస్తుంది. చూడండి, మార్నింగ్ ఇది కొంచెం గట్టిగా జున్నులాగా అవుతుంది. చూడండి, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు గరిటతో దీన్ని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా, అదంతా లేకుండా స్మూత్గా వచ్చేలాగా గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా రాత్రంతా పులియబెట్టడం వల్ల ఇందులో ప్రోబయాటిక్స్ అంటే మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందండి. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ సిస్టమ్, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి మన బాడీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వరకు మజ్జిగ పోసుకోవాలి. మనం నైట్ పిండి ఉడికించుకున్నప్పుడే పాలు తోడు పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ అంతా చక్కగా పెరుగు అవుతుంది. ఆ పెరుగుని మజ్జిగలాగా చేసుకొని ఇందులో పోసుకోవాలి. ముందు సగం వరకు మజ్జిగ పోసుకొని ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మిగిలిన మజ్జిగ కూడా పోసేసుకోండి. మొత్తం ఇక్కడ 1/2 లీటర్ వరకు మజ్జిగ పడతాయండి. ఇంకా పలుచగా కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ కూడా మజ్జిగ పోసుకోవచ్చు. మధ్య మధ్యలో కొంచెం ఉండలుగా ఉంటే మనం పెరుగు చిలికేది ఉంటుంది కదా, దాంతో చక్కగా బీట్ చేసుకుంటే ఆ మధ్య మధ్యలో ఉండలు లేకుండా పిల్లలు తాగడానికి ఇష్టపడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కూడా చేసుకొని తినండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్గా కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. చూడండి, ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చాలా కొంచెం వేసుకోండి, సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ ఉప్పు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, జొన్న అంబలి రెడీ అయిపోయింది. గ్లాసులో పోసుకొని తాగుతుంటే కడుపులో ఎంత హాయిగా ఉంటుందోనండి. ఈ సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇందులో ఇంకా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు,
కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని కూడా తాగొచ్చు. పిల్లలు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ జొన్న మళ్ళీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం జొన్న చద్ది అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు జొన్నలు వేసుకోవాలి. నేను తెల్ల జొన్నలతో చేస్తున్నాను, మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి మధ్యాహ్నమే నానపెట్టేసుకుంటే నైట్కి అంతా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నీళ్లు పోయకూడదు, నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మనం జొన్నలు కొలుచుకున్న కప్పు ఉంది కదా, అదే కప్పుతో 1 కప్పు నీళ్లు ఇందులో పోసేసుకుని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా నీళ్లు కలపడం వల్ల మనం ఉడికించినప్పుడు ఉండకట్టకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందకల గిన్నె పెట్టేసుకుని 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. జొన్నలు కొలుచుకున్న కప్పుతోని 4 కప్పుల నీళ్లు పోసేసి మూత పెట్టి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం కలిపి పెట్టుకున్న జొన్న పిండి ఉంది కదా, ఒకసారి కలిపేసి దీంట్లోకి వేసేసుకోవాలి. ఫాస్ట్గా వేసేసుకుని వేసిన వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. కలిపేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని ఇది చూడండి ఈ విధంగా కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మాడిపోకుండా అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ జొన్న పిండిని వీలైనంత తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. చక్కగా సాఫ్ట్గా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరి దగ్గరగా ఉడికించేయద్దు, ఆరాక మరి కొంచెం గట్టిగా అయిపోతుంది. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఉడకలేదు అనిపిస్తే మరి కొంచెం సేపు ఉడికించుకోవచ్చు. నాకైతే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని 8 నుంచి 10 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి నైటే ఈ విధంగా అన్నం ఉడికించేసుకోవాలి, జొన్న అన్నం ఉడికించేసుకోవాలి. దీంతో పాటుగా పెరుగు కూడా తోడు పెట్టేసుకోండి. 1/2 లీటర్ వరకు పాలు కాసేసి గోరువెచ్చగా అయిన తర్వాత 1 స్పూన్ పెరుగు వేసేసి పెరుగు కూడా తోడు పెట్టేసుకోండి. ఇది ఉడికించినప్పుడే పెరుగు కూడా తోడు పెట్టేసుకుంటే మార్నింగ్ అంతా కూడా చక్కగా పెరుగు రెడీ అయిపోతుంది. మార్నింగ్ చూసేసరికి జొన్నను గట్టిగా అయిపోయి ఉంటుందండి. చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. అందుకని మనం కొంచెం పలచగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా నైట్ ఉడికించేసి మార్నింగ్ తినడం వల్ల మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా ఇందులో డెవలప్ అవుతుంది. ఇలా కలిపేసుకుని మనం నైట్ తోడు పెట్టిన పెరుగు ఉంది కదా, అందులో చాలా కొంచెం నీళ్ళు పోసి ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బాగా చిలకాలి. అలా చిలికిన చిక్కటి మజ్జిగ ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. మీకు అన్నం కొంచెం గట్టిగా కావాలనుకుంటే చిక్కగా మజ్జిగ చేసుకోండి, లేదు పల్చగా కావాలనుకుంటే మజ్జిగని కొంచెం పల్చగా చేసుకోవచ్చు. అలాగే ఇందులో వేసే పెరుగు మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువ పెరుగు కావాలంటే తక్కువ పెరుగు వేసుకొని కొంచెం నీళ్ళు పోసైనా కలుపుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసేసుకోండి. ఇంకా మీరు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మేమైతే సాల్ట్ వేసుకోకుండానే తింటాము. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. మనం ఈ అన్నాన్ని జొన్నలతో చేసాం కదా, జొన్నలు అందుబాటులో లేని వాళ్ళు జొన్న రవ్వతో కూడా చేసుకోవచ్చు. జొన్న రవ్వని ఎలా ఉడికించుకోవాలో ఒకసారి చకచకా చూసేద్దాము. ఇక నేను 1 కప్పు జొన్న రవ్వ తీసుకున్నాను. మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఈ జొన్న రవ్వ దొరుకుతుంది. ఉప్మా చేసుకుని జొన్న రవ్వ 1 కప్పు తీసుకుని ఒకసారి నీళ్ళతో కడిగేసి 1/2 కప్పు నీళ్లు పోసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. కనీసం అరగంట పాటైనా నానపెట్టుకోవాలి. అప్పుడే జొన్న రవ్వ చక్కగా ఉడుకుతుంది. రవ్వ నానిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ కానీ అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ పెట్టేసుకుని 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసేసుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దు, చాలా కొంచెం వేసేసుకుని మనం నానపెట్టుకున్న జొన్న రవ్వని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. రవ్వ వేసాక మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇలాగే కలుపుతూ ఇది కొంచెం ఉడుకుతున్నట్లుగా ఉన్నప్పుడు మూత పెట్టేసి కొంచెం పక్కకు పెట్టుకోండి, లేదంటే పొంగిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. మీకు మధ్య మధ్యలో ఇలా గడ్డలుగా ఏమైనా ఫామ్ అయితే వాటిని మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి రవ్వ ఉడికిందో లేదో చెక్ చేద్దాము. నాకైతే రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఇది ఆరాక మరి కొంచెం గట్టిపడుతుంది. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోండి.
మీరు ఈ విధంగా జొన్న రవ్వతో అయినా చేసుకోవచ్చు, జొన్నలతో అయినా చేసుకోవచ్చు, జొన్న పిండితో అయినా చేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఈ సమ్మర్‌కి ఇది చాలా మంచిది. డయాబెటిస్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.